చిలకలూరిపేట పట్టణంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బళ్ల ప్రదర్శన ప్రాంగణంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ని కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరేకట్ల కోటేశ్వరరావు, ప్రముఖ వస్త్ర వ్యాపారి కొత్తమ్మ శ్రీనివాసరావు, ప్రముఖ బంగారు వర్తకులు వెల్లంపల్లి రవిశంకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు చేవూరు కృష్ణమూర్తి, ఆర్యవైశ్య నాయకులు ఆలపాటి వెంకట్రావు, చిలకల రామలింగేశ్వరరావు, ఆలపాటి కాళేశ తదితరులు పాల్గొన్నారు. మూడు నిమిషంలో ఉన్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ప్రతిపాటి, జై జై లోకేష్, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. నా పేరు వెల్లంపల్లి రవిశంకర్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడిని. రేపు మన యువ నాయకుడు, ఆంధ్రుల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని, నూతన రక్తాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నియోజకవర్గ ప్రజల తరఫున, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం తరఫున యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఇంకా ఉత్సాహంతో, చక్కటి ప్రతిభతో, ప్రతిభా పాఠవాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతొగుతూ శతాధికమైన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ మరోసారి యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రేపు 23వ తారీఖున మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రోజు చిలకలూరిపేట పట్టణంలో ఎద్దల మధ్యాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ ముగింపు కార్యక్రమంలో కూడా లోకేష్ బాబు గారికి అతివైభవంగా కేక్ తెచ్చి కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా 50 మంది పాల్గొంటారు. అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు గాని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనికి దూసుకెళ్లే విధంగా నారా లోకేష్ గారు మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ కొత్తమ శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర అభ్యుదయ నాయకుడు, యువ నాయకుడు, దిక్సూచి అయినటువంటి మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చిలకలూరిపేట 18వ వార్డు నుంచి, వార్డు కమిటీ నుంచి యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వారి యొక్క అభివృద్ది రాష్ట్రానికి ఎంతో మెరుగ్గా ఉపయోగపడుతుంది. యువతని ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ముందడుగులో చాకచక్యంగా పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ది కోసం చాలా రోజుకి 24 గంటలుంటే 16 గంటలు కష్టపడుతున్న యువ నాయకుడు, ఏకైక నాయకుడు ఒక నారా లోకేషే. అట్లాంటి నాయకుడికి మా 18వ వార్డు తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.